తల్లి తన బిడ్డల కోసం ఎలాంటి సేవ చేస్తుందో ఒక రకంగా అలాంటి సేవనే సమాజం కోసం చేస్తున్నవారు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్లు సమాజం నుంచి ఏమీ ఆశించకుండా నిరంతరం పనిచేస్తున్నారు. ఆ పని వారిది మాత్రమే కాదు, అందరూ చేయాలని పిలుపునిచ్చారు గాంధీజీ. నాటి గాంధీ సందేశానికి ఇప్పటి స్వచ్ఛ భారత్కు ఎలాంటి సంబంధం లేదు. మన నగరాలు కాలుష్య రహితంగా పరిశుభ్రంగా ఉండాలంటే కేవలం రోడ్లు ఊడిస్తే సరిపోదు. నగరాల్లో శుభ్రతకు కీలకమైంది డ్రైనేజ్, సీవరేజ్ వ్యవస్థ. దీన్ని శుభ్రం చేసే వ్యవస్థే మన దగ్గర మనుషులతో జరుగుతోంది. స్కావెంజింగ్ మన దేశంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సామాజిక దురాచారం. ఇది కుల సమస్య కూడా. కొన్ని తరాల పాటు ఈ వృత్తి కొన్ని కులాలకే పరిమితమైపోయింది. నిజానికి మనుషులతో చేయించే స్కావెంజింగ్ ను నిషేధిస్తూ అనేక చట్టాలు వచ్చాయి. 1993లో 2013లో మనుషులతో వ్యర్థాలను ఎత్తివేయటాన్ని నిషేధిస్తూ చట్టాలు చేశారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. కానీ కేంద్రం లెక్కల ప్రకారమే మన దేశంలో దాదాపు 8 లక్షల కుటుంబాలు ఇప్పటికీ ఇదే పనిలో ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో మాన్యువల్ స్కావెంజింగ్ కొనసాగుతోందని సర్వేలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ ఈ పద్ధతి ఉంది. మాదిగ, రెల్లి, మాస్టిన్, అరుంధతీయార్, పాకీ కులాలు ఇప్పటికీ ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్లోనే మ్యాన్ హోల్స్ లో దిగి పనిచేస్తున్న వారిలో 90% మంది మాదిగ కులానికి చెందిన వారే ఉన్నారు. కులమే ఒక అగౌరవంగా సమాజం చూస్తుంది. ఆ కులంతో పాటు ఆ పని కూడా అంటగట్టింది. పోనీ ఆ పని, ఆ లాస్ట్ ఎవరు చేయని పని, ఎవరికి అందని పని, ఆ లాస్ట్ భృతిగా అది చేసినా వాళ్లకు సరైన వేతనాలు లేవు. సో దాని మీద గవర్నమెంట్ వాళ్ళకి అవుట్సోర్సింగ్ అంతా పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ జిహెచ్ఎంసీ అన్న వాళ్ళని పర్మనెంట్ చేయాలి, వాళ్ళకు తగిన వేతనాలు చెల్లించాలి. అది చాలా ఇంపార్టెంట్ పరిశుభ్రతకి. పరిశుభ్రం లేకుంటే మనకు అనేక రోగాలు వచ్చి చచ్చిపోతాం. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని, నగరానికి పారిశుద్ధ్యం ఇస్తున్నారు. అది చాలా గ్రేట్ థింగ్. అది గౌరవనీయమైంది. ఆరోగ్యం అంటే గౌరవనీయమైంది. వాళ్ళు లేకుంటే మనకు ఆరోగ్యం లేదు అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, జిహెచ్ఎంసీ కూడా. ఇక హైదరాబాద్ లో ఇప్పటికీ డ్రైనేజీలు, సివరేజ్లను మనుషులే బాగు చేస్తున్నారు. అందంగా, ఆరోగ్యంగా, క్లీన్ గా కనిపించే నగరం అసలు రూపం డ్రైనేజ్ లోనే కనిపిస్తుంది. మారిన అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్ విస్తరిస్తున్నా సరైన డ్రైనేజ్ విధానం మాత్రం ఏర్పాటు కాలేదు. అందుకే డ్రైనేజ్ పైపులు ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే నగరంలో నివసించగలిగే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ డ్రైనేజ్ పైపులు శుభ్రం చేయడానికి కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. దాదాపు 800 మంది కార్మికులు రోజు హైదరాబాద్ మ్యాన్ హోల్స్ లో ఇరుక్కుపోయిన చెత్త తీసివేస్తున్నారు. వీరంతా వాటర్ బోర్డు కింద పనిచేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా మన అధికారులు ఈ పనిని ఇప్పటికీ కార్మికుల చేతే కొనసాగిస్తున్నారు. ఈ పని చేయడానికి ఇప్పుడు ఎయిర్చెక్ మిషన్లు వచ్చాయి. హైదరాబాద్ లో అలాంటివి 30 మాత్రమే ఉన్నాయి. అవి ఒక్కో సబ్ డివిజన్ కు 1 మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగిలిన పని అంతా కార్మికుల చేతే చేయిస్తున్నారు. రోజు ఉదయం అన్ని ప్రాంతాల నుంచి వాటర్ బోర్డులకు ఎక్కడెక్కడ పైపులు ఆగిపోయాయో ఫిర్యాదులు వస్తాయి. కార్మికులు వెళ్లి ఆ మ్యాన్ హోల్స్ ను ఓపెన్ చేసి అందులో అడ్డంగా ఉన్న చెత్తను చేతులతో తీస్తారు. నిజానికి మ్యాన్ హోల్స్ లో దిగడం చాలా ప్రమాదకరం. అందులో విషవాయువులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మ్యాన్ హోల్లోకి దిగే వారికి ఖచ్చితంగా ముఖానికి ఆక్సిజన్ మాస్క్, చేతికి పొడవాటి గ్లౌజులు, కాళ్లకు బూట్లు ఇవ్వాలి. ఇవేమీ ఇవ్వకుండానే వర్కర్స్ తో పని చేయిస్తున్నారు. ఇంత ప్రాణాంతకమైన పని చేస్తున్నా అధికారుల నుంచి కనీస గౌరవం ఉండదని, చిన్నచూపు చూస్తున్నారని వారు చెప్తున్నారు. వాళ్ళని బేసిక్గా వాళ్ళకి ఎట్లాంటి కష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు నిజంగా మేము చెయ్యము అంటే మనకు చాలా దిక్కులేని పరిస్థితి. కానీ వాళ్ళు తిండికి ఒక్కరోజన్నా తింటాం కదా, ఒక్క పూట అన్న తింటామనే గడ్డు పరిస్థితి. ఈ కులం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకు విద్య లేదు, వాళ్ళకి ఇంకో సోర్స్ లేదు, బతకడానికి ఆస్తులు లేవు, వాళ్ళ కులం లేదు, మెయిన్ కులం. మ్యాన్ హోల్లో విషవాయువుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని కార్మికులు చెప్తున్నారు. దీంతో కంటి సమస్యలు, ఛాతీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, తక్కువ వయసులోనే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతులతో చెత్త తీయటానికి గ్లౌజులు కూడా సరిగా ఇవ్వడం లేదని చెప్తున్నారు. మ్యాన్ హోల్లో కార్మికులకు కాళ్లకు సరైన రక్షణ లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రకరకాల చెత్త వల్ల కాలు జారి కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. మ్యాన్ హోల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక గాజు పెంకులు, సీసా పెంకులు లాంటి వస్తువుల వల్ల
గాయాలు కూడా అవుతుంటాయి. నగరం శుభ్రంగా ఉండటానికి ఇంత సేవ చేస్తున్న వారిని హీనంగా చూడడం తప్ప ఎప్పుడూ వారి శ్రమకు తగిన గుర్తింపు దక్కలేదు. నిజానికి స్వచ్ఛ భారత్ ను లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు దశాబ్దాలుగా అదే స్వచ్ఛత కోసం పనిచేసే వారి సేవను, శ్రమను గుర్తించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత కోసమే కృషి చేస్తున్న వారి జీవితాలు బాగు చేయడానికి ప్రయత్నం జరగాలి. వారిపై సమాజం దృష్టి మారాలి. అప్పుడే నిజమైన స్వచ్ఛ భారతాన్ని సాధించగలుగుతాం.